కవిత కాసేపట్లో తిహార్ జైలు నుంచి విడుదల కాబోతుంది. ఆ ప్రాంతంలోనే మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, బీఆర్ఎస్ నేతలంతా అక్కడే ఉన్నారు. కమలాకర్ గారు మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. కమలాకర్ గారు దాదాపు 150-160 రోజుల తర్వాత కవిత గారికి బెయిల్ వచ్చింది. ఆమె కాసేపట్లో రిలీజ్ కాబోతుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకటి, ఆ బెయిల్ వెనుక కూడా రకరకాల రాజకీయ కారణాలు ఆపాదిస్తున్నారు. అటు కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. ఈ బెయిల్ని మీరు ఎలా చూస్తారు? నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే గిట్ట కవితకు జైలుకి ఎందుకు వద్దండి? కవితకు మీద అలిగేషన్స్ పెడతారు. మేము ఫైటర్ కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం కాబట్టి కేసులు ఉన్నాయి. ఇక మేము బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటెట్లా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే గిట్ట మా ఎఫ్ఐఆర్ రావద్దు, మా పేరు ఇంక్లూడ్ కావద్దు, జైలుకు పోయే సమస్య లేదు కదా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీలు ఒకటారు కాబట్టి ఎంతో మంది కాంగ్రెస్ బయట తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరైతే కనసాగల్లో బీజేపీ కనసాగలు ఉన్నా ఏ పార్టీ వాళ్ళన్నా బయట తిరుగుతున్నారు. ఎన్ని తప్పులు చేసినా కూడా ఎంతమంది వేల కోట్ల 100 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన కూడా బయట తిరుగుతున్నారు. ఎందుకంటే దే ఆర్ బిలాంగ్స్ టు బీజేపీ. కానీ మేము ఫైటింగ్ చేసినాం కాబట్టి, ఇక్కడ బెండ్ కాలే కాబట్టి, తలదించలే కాబట్టి, పోరాటం చేసినాం కాబట్టి, పోరాటంలో పుట్టిన పార్టీ, పోరాట పటిమలో పుట్టిన పార్టీలో పుట్టిన బిడ్డ కాబట్టి, ఇక్కడ తలవంచలే కాబట్టి జైలు పంపించిన అన్యాయంగా ఎక్కువ కేసు లేకుండా ప్రూఫ్ కాలేదు. ఈరోజు అత్యున్నత న్యాయస్థానం ఎంత గొప్పగా తీర్పిచ్చింది మా మీద. ఎక్కడ వేర్ ఇస్ ద ఎవిడెన్స్ అని చెప్పింది. కాబట్టి ఈ రోజు న్యాయస్థానము మాకు న్యాయం చేసింది. ఆలస్యమైన కూడా ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది. ఎంత గొప్పగా ఇప్పుడు మేము మా సుప్రీంకోర్టు మా తీర్పు వలన బలం చేకూర్చింది. కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. మా సోదరిమణి, ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డ, మా పార్టీ ఆడబిడ్డ 5 నెలలు లోపల పెట్టిన కూడా ధైర్యంగా ఈరోజు మేము బయటకు వస్తున్నాం. న్యాయస్థానం నమ్మకం ఉంది. రేపు పొద్దునంగా ట్రయల్స్ నడుస్తూ ఉంటాయి. అందులోగా కడిగిన ఆనుమత్యం లెక్క మా బిడ్డ బయటకు వస్తారని చెప్పి భావిస్తున్నాం. మీ జిల్లాకే చెందిన ఎంపీ, మీ ఎంపీఏ, మీరు కూడా అందులోనే ఉంటారు కాబట్టి, మీ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ట్వీట్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది. అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ ఇచ్చారు, ఆయనే కవిత, అంటే కాంగ్రెస్ రాజ్యసభ ఇచ్చింది, ఆయన కవిత అడ్వకేటు, ఆయన కవితకు బెయిల్ ఇప్పించారు. ఆ 2 పార్టీల మధ్య మంచి అవగాహనకి ఇదే నిదర్శనం అంటున్నారు ఆయన. ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఈరోజు కాదు, కేంద్ర మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి బండి సంజయ్ గారు ఇలాంటి ట్వీట్ చేయడం అనేది నిజంగా బాధాకరం. అతను చేసిండా, అతన్ని అనుచర చేసిండా, ఎవరిసిండో గానీ చాలా పెద్ద బ్లండర్ స్టేట్మెంట్ అది. నేను ఒకటే చెప్తున్నాను, ఒక అత్యున్నత స్థానం సుప్రీంకోర్టు అనేది ఒక అత్యున్నత స్థానం, దాన్ని అగౌరవపరిచే స్టేట్మెంట్ ఇస్తారు. ఎవరన్నా అగౌరవపరుస్తారా? వారిచ్చే తీర్పును అగౌరవపరిచినట్టే కదా. అంటే పొలిటికల్ పార్టీ చెప్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తుందా? మీరు అన్నమాట అదే కదా. అంటే ప్రభావితం చేస్తారా? కాబట్టి నేను ఒకటి చెప్తున్నా, వెంటనే మీరు ఈ యొక్క సుప్రీంకోర్టుకు న్యాయ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలి బండి సంజయ్ గారు. ఇది సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం, గౌరవపరుస్తున్నాం, అందరం గౌరవిస్తాం. కానీ అగౌరవపరిచంగా మాట్లాడినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ ఏకమైనందుకు సాక్ష్యాలు ఉన్నాయి కదా. మరి అట్లంటే మీరు ఒకటంటే రాజీవ్ గాంధీ, మన సోనియా గాంధీకి బెయిల్ వచ్చింది, కొలుడైనట్టేనే మీరు. ఇప్పుడు చిదంబరంకు బెయిల్ వచ్చింది, రాహుల్కి బెయిల్ వచ్చింది, అంటే మీరంతా కొలుడైనట్టేనా ఈరోజు? మొన్న మరి మీరు కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉన్నది కదా, ఆపు సిసోడియాకి బెయిల్ వచ్చింది కదా, అంటే మీరంతా ఒకటైనట్టేనా? ఇది ఒక రాజ్యాంగ పదవిన పోస్టులో న్యాయస్థానం మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించి చెప్పాలి. చాలా ఇది నిజంగా అగౌరవించక మాట్లాడిన కాబట్టి డెఫినెట్ గా క్షమాపణ చెప్పాలి, లేకపోతే డెఫినెట్ గా ఆయన మీద యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. గంగుల కమలాకర్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శ ఏంటంటే బెయిల్ వచ్చేసింది, ఇక విలీనమే తర్వాయి, మొత్తం మీరంతా కూడా ఎమ్మెల్యేలంతా పోయి అక్కడ పరేడ్ చేశారు. బీజేపీ కార్యాలయం ముందు పరేడ్ చేయడం వల్ల విలీనం అవుతామని చెప్పుకోవడం వల్లే ఈ బెయిల్ వచ్చింది అనేది కాంగ్రెస్ చేస్తున్న చాలా తీవ్రమైన ఆరోపణ అనుకోండి, అలిగేషన్ అనుకోండి. దీనికేం చెప్తారు? అదే మహేష్ కుమార్ గౌడ్ కూడా పొద్దున్న అదే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన కూడా రాజ్యాంగ పోస్టులో ఉండి, మేము నిజంగానే విలీనం అయితే గిట్ట, పొత్తు అయితే గిట్ట మా అక్క లోపలికి ఎందుకు పోతుంది కదా, ఎఫ్ఐఆర్ ఎందుకైతే కదా, 5.5 నెలలు జైల్లో ఎందుకుంటాం కదా. ఈ రోజు ట్రయల్ కోర్టు ఎప్పుడు ఇయ్యలేక మాకు అత్యున్నత న్యాయస్థానం తెచ్చుకోవడానికి ఇదంతా జరిగింది కదా, మీరు దారికి వచ్చేదాకా ఇదంతా చేశారని. మేము నిజంగానే దారికి రావాలనుకుంటే ఫస్ట్ ఒకటే 15 రోజుల మీద దారికి మేము సరెండర్ అవుతాం కదా. ఇన్ని రోజులు ఎందుకుంటాం మేము? మాకు తెలియదా ఎట్లా ఈ మాకు న్యాయం చేస్తుంది మాకు అని చెప్పి నమ్మకంతో విన్నాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వాళ్లకు సిసోడియాకు బెయిల్ ఇస్తేనున్నా
న్యాయస్థానం న్యాయం గెలిచినట్టు. మాకు బెయిల్ ఇస్తున్నాడు కుమ్మక్క. మరి సోనియా గాంధీకి ఎందుకు ఇచ్చింది బెయిల్? అప్పుడు మీరు కుమ్మక్కైనరా? రాహుల్ గాంధీ బెయిల్ ఇచ్చిండు, కుమ్మక్కైనరా? చిదంబరం బెయిల్ ఇచ్చిండు, బెయిల్లో ఉన్నారు కదా, కుమ్మక్కైనట్టేనా? నేనేమంటాను, మీకు బెయిల్ ఇస్తాను, న్యాయస్థానం న్యాయం గెలిచింది, మాకు బెయిల్ ఇస్తే కుమ్మక్క. ఇదన్నా న్యాయస్థానం మీద అగౌరవపరిచే మాట్లాడాలి? సో డెఫినెట్ గా న్యాయస్థానం మీద ఎవరు మాట్లాడగా డెఫినెట్ గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి వస్తుంది. రైట్. ఫైనల్ గా గంగుల కమలాకర్ గారు ఫైనల్ గా చెప్పండి, మీరు కవితను స్వాగతం పలికేందుకు అక్కడ ఉన్నట్టున్నారు, ఎంతసేపట్లో కవిత గారు బయటకు రాబోతున్నారు? ఈ రోజు ఆల్రెడీ మెయిల్ వచ్చింది, బెయిల్ ఆర్డర్ మెయిల్ వచ్చింది, కానీ డాక్ రావాలి. డాక్ అంటే బై హ్యాండ్ లో రావాలి. ఆ బై హ్యాండ్ లో వస్తుంది కాబట్టి ఆ డాక్ వచ్చే వరకు ఇంకొక 30 మినిట్స్ పడుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ 7:30 నుంచి 7:45 మధ్యన మా సోదరుని ఆడబిడ్డ బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్ గా ఈ వ్యవహారాన్ని ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తారు? కవితని ఈ కేసులో ఇరికించడానికి కానీ జైలుకు పంపడానికి కానీ ఏమైనా ప్రత్యేకమైన రాజకీయ కారణాలు మీకు కనిపిస్తున్నాయా? ఒక్కటే, పొలిటికల్ లీడరు, రాజకీయ నాయకులు రాజకక్షంగా కేసులు పెడతారు. ఎన్ని కేసులు పెట్టినా తాత్కాలికంగా ఈ రోజు వాళ్ళు జైల్లో వేసి ఇబ్బంది పెడతారు. కానీ అంతిమంగా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానం మీద అపార గౌరవం ఉంది. న్యాయస్థానాలు న్యాయం చేస్తాయని మరొక్కసారి ఈ రోజు ప్రజలకు తెలుసుకున్న పరిస్థితి వచ్చింది. రాజకీయ పార్టీలు వారి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు, కానీ న్యాయస్థానాలు ససేమిరా ఇవన్నీ ఉండడం, ఎక్కడ లొంగకుండా న్యాయస్థానాలు ప్రజలకు న్యాయం కలిగించడానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ గంగుల కమలాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.